రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977 నుండి 2000 వరకు. 10వ తరగతి కూడా దాదాపుగా చివరికి వచ్చేసింది. మిగిలిన చాప్టర్లను కూడా ఇలానే శ్రద్ధగా చదువుతూ కొనసాగించండి. ఈ వీడియోలో మనం 10వ తరగతి సోషల్ స్టడీస్లోని 19వ చాప్టర్ రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977 టు 2000 పాఠ్యాంశం నుంచి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. పరీక్షను కొనసాగిద్దాం. ఫస్ట్ క్వశ్చన్. 1992లో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్ అవలంబించిన సరళీకృత ఆర్థిక విధానంలో సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 ప్రభుత్వ ఖర్చును తీవ్రంగా తగ్గించుకోవటం. ఆప్షన్ 2 విదేశీ సరుకుల దిగుమతుల మీద పన్నులను పెంచడం. ఆప్షన్ 3 భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులు తగ్గించుకోవడం. ఆప్షన్ 4 అనేక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 విదేశీ సరుకుల దిగుమతుల మీద పన్నులను పెంచడం. సెకండ్ క్వశ్చన్. నీలం సంజీవరెడ్డి గారి గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 1977లో లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి గారు. ఆప్షన్ 2 నీలం గారు భారతదేశ 7వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. ఆప్షన్ 3 నీలం గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 3 వ్యక్తులు ప్రధానిగా పనిచేశారు. మొరార్జీ, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ. ఆప్షన్ 4 నీలం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. సరైన సమాధానం ఆప్షన్ 2 నీలం సంజీవరెడ్డి గారు భారతదేశ 7వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. థర్డ్ క్వశ్చన్. కింది చారిత్రక ఘట్టాలు అవి జరిగిన సంవత్సరాల గురించి జతలను పరిశీలించండి. ఏ బాబ్రీ మసీదు కూల్చివేత 1992. బి రామజన్మభూమి రథయాత్ర 1994. సి అయోధ్య రామాలయ పునర్నిర్మాణం 1996. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానిది. ఆప్షన్ 2 బి సరైంది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైంది, ఏ కమ బి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి 3 సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి కామ సి సరికానివి. ఫోర్త్ క్వశ్చన్. జనాభా సంఖ్యలో అత్యధికులు ఉండే హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి నేతృత్వం వహించిన పార్టీ. ఆప్షన్ 1 శివసేన. ఆప్షన్ 2 భారతీయ జనతా పార్టీ. ఆప్షన్ 3 అకాలీదళ్. ఆప్షన్ 4 జనసంఘ్. సరైన సమాధానం ఆప్షన్ 2 భారతీయ జనతా పార్టీ. ఫిఫ్త్ క్వశ్చన్. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసిన సమయంలో ప్రధానమంత్రి. ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ. ఆప్షన్ 2 విపి సింగ్. ఆప్షన్ 3 పివి నరసింహారావు. ఆప్షన్ 4 చరణ్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ 3 పివి నరసింహారావు. సిక్స్త్ క్వశ్చన్. 1986 ఏప్రిల్ అకల్ తఖ్త్ ప్రాంతంతో సంబంధం కలిగినది. ఆప్షన్ 1 హిందుస్థాన్. ఆప్షన్ 2 పాకిస్తాన్. ఆప్షన్ 3 కిజికిస్తాన్. ఆప్షన్ 4 ఖలిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఖలిస్తాన్. సెవెంత్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంవత్సరం. ఆప్షన్ 1 1981. ఆప్షన్ 2 1982. ఆప్షన్ 3 1983. ఆప్షన్ 4 1984. సరైన సమాధానం ఆప్షన్ 2 1982. ఎయిత్ క్వశ్చన్.
భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో సోషలిస్టులతో ఏర్పడిన పార్టీ. ఆప్షన్ 1 భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ. ఆప్షన్ 2 జనసంఘ్. ఆప్షన్ 3 భారతీయ లోక్ దళ్. ఆప్షన్ 4 అకాలీ దళ్. సరైన సమాధానం ఆప్షన్ 3 భారతీయ లోక్ దళ్. 9th క్వశ్చన్. మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన వారు. ఆప్షన్ 1 మొరార్జీ దేశాయ్. ఆప్షన్ 2 చరణ్ సింగ్. ఆప్షన్ 3 విపి సింగ్. ఆప్షన్ 4 వాజ్పేయి. సరైన సమాధానం ఆప్షన్ 1 మొరార్జీ దేశాయ్. 10th క్వశ్చన్. కింది జతలను పరిశీలించండి. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984. బి ఇందిరాగాంధీ హత్య 1985. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. 11th క్వశ్చన్. ప్రపంచంలో ముందుకొస్తున్న కొత్త సాంకేతికత విజ్ఞానాలను అవలంబించాలని నమ్మి భారతదేశంలో టెలికాం విప్లవం ఆరంభించిన ప్రధాని. ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ. ఆప్షన్ 2 పివి నరసింహారావు. ఆప్షన్ 3 హెచ్డి దేవగౌడ. ఆప్షన్ 4 విపి సింగ్. సరైన సమాధానం ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ. 12th క్వశ్చన్. భారతదేశంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం గురించిన వాక్యాలను పరిశీలించండి. ఏ 1989లో ఏర్పాటైంది. బి విపి సింగ్ నేతృత్వంలో ఏర్పాటు అయినది. సి జనతాదళ్తో ఏర్పాటు చేయబడింది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 13th క్వశ్చన్. ఈ కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అయోధ్య అంశాన్ని ఉద్యమంగా చేపట్టి మసీదు ఉన్న చోట గుడి కట్టాలని ప్రచారం చేసిన బీజేపీకి ఆదరణ తగ్గింది. ఆప్షన్ 2 ఎల్కే అద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు. ఆప్షన్ 3 శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద బృందమైన ఎల్టీటీఈ చేతులు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆప్షన్ 4 1992లో అయోధ్యకు చెందిన మసీదు ధ్వంసం వల్ల తీవ్ర మత కల్లోలం చెలరేగింది. సరైన సమాధానం ఆప్షన్ 1 అయోధ్య అంశాన్ని ఉద్యమంగా చేపట్టి మసీదు ఉన్న చోట గుడి కట్టాలని ప్రచారం చేసిన బీజేపీకి ఆదరణ తగ్గింది. 14th క్వశ్చన్. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం గవర్నర్ అభిప్రాయపడితే అవసరమైతే శాసనసభను రద్దు చేయమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. బి అధికరణ 356 గురించి రాజ్యాంగంలో ఖచ్చితమైన మార్గదర్శకాలు పొందుపరిచారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. 15th క్వశ్చన్. భర్త నుంచి విడాకులు పొందిన షాబాను అన్న మహిళ వేసిన కేసులో ఈ సంవత్సరం సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆప్షన్ 1 1984లో. ఆప్షన్ 2 1985లో. ఆప్షన్ 3 1986లో. ఆప్షన్ 4 1987లో.
సరైన సమాధానం ఆప్షన్ 2 1985. 16th క్వశ్చన్. 1978లో అకాలీదళ్ పార్టీ కొన్ని తీర్మానాలు చేసి వాటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వాటిలో ముఖ్యమైనవి: ఆప్షన్ 1 అధికార వికేంద్రీకరణ చేసి రాష్ట్రాలకు ఎక్కువ అధికారం ఇవ్వాలి. ఆప్షన్ 2 దేశ ఐక్యత సమగ్రతను కాపాడేలా రాజ్యాంగ సవరణ చేయాలి. ఆప్షన్ 3 అర్థవంతమైన సమాఖ్య సూత్రాల అమలుకు వీలుగా పార్లమెంటు చట్టాలు చేయాలి. ఆప్షన్ 4 ప్రజలు మాట్లాడే భాష, మతం ఆధారంగా ప్రజలకు సేవలను అందించాలి. సరైన సమాధానం ఆప్షన్ 1 అధికార వికేంద్రీకరణ చేసి రాష్ట్రాలకు ఎక్కువ అధికారం ఇవ్వాలి. 17th క్వశ్చన్. బీజేపీ నాయకుడైన ఎల్కే అద్వానీ 1990లో రథయాత్రను చేపట్టారు. బి సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఈ యాత్ర సాగింది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 18th క్వశ్చన్. అస్సాంలో సామాజిక ఉద్యమానికి ముందుగా పిలుపునిచ్చిన వారు: ఆప్షన్ 1 అకాలీదళ్. ఆప్షన్ 2 సిక్కు మత గురువులు. ఆప్షన్ 3 అఖిల అస్సాం విద్యార్థి సంఘం. ఆప్షన్ 4 జనతాదళ్ కాంగ్రెస్. సరైన సమాధానం ఆప్షన్ 3 అఖిల అస్సాం విద్యార్థి సంఘం. 19th క్వశ్చన్. దేశంలో అభివృద్ధిపై దృష్టి పెట్టినప్పటికీ అది నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదని, పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా వారికి చేరడం లేదని వ్యాఖ్యానించిన వారు: ఆప్షన్ 1 ఇందిరాగాంధీ. ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. ఆప్షన్ 3 మొరార్జీ దేశాయ్. ఆప్షన్ 4 వాజ్పేయి. సరైన సమాధానం ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. 20th క్వశ్చన్. కింది జాతులను పరిశీలించండి. ఏ తమిళనాడులో ఉన్న పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం. బి హిందూ జాతీయవాద పార్టీ జనసంఘ్. సి సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ శిరోమణి అకాలీదళ్. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 21st క్వశ్చన్. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం రూపుదిద్దుకోవడానికి గల కారణం కానిది: ఆప్షన్ 1 దేశ అభివృద్ధిలో తమ రాష్ట్ర పాత్రను విస్మరిస్తున్నారనే వాదన వలన. ఆప్షన్ 2 రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలనే కోరిక. ఆప్షన్ 3 భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు కావాలనే డిమాండ్. ఆప్షన్ 4 సైన్యంలోకి సిక్కులను తీసుకోకూడదనే కోరిక. సరైన సమాధానం ఆప్షన్ 4 సైన్యంలోకి సిక్కులను తీసుకోకూడదనే కోరిక. 22nd క్వశ్చన్. కింది జాతులను పరిశీలించండి. ఏ సిపిఐఎం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్. బి డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం. సి ఎస్ఏడి శిరోమణి అకాలీదళ్. డి ఏజీపీ ఆంధ్ర గణ పరిషత్. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 సి మరియు డి సరైనవి. ఆప్షన్ 4 డి మరియు ఏ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. 23rd క్వశ్చన్. 1992లో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి సంప్రదింపులు జరిపిన సంస్థ: ఆప్షన్ 1 ప్రపంచ బ్యాంకు. ఆప్షన్ 2 ప్రపంచ వాణిజ్య సంస్థ. ఆప్షన్ 3 అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి.
సరైన సమాధానం ఆప్షన్ 3 అంతర్జాతీయ ద్రవ్యనిధి. 24th క్వశ్చన్. ప్రఖ్యాతిగాంచిన ఒక ఉపన్యాసంలో పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో ఇన్ని పైసలు కూడా వారిని చేరడం లేదని రాజీవ్ గాంధీ అన్నారు. ఆప్షన్ 1 10 పైసలు, ఆప్షన్ 2 15 పైసలు, ఆప్షన్ 3 20 పైసలు, ఆప్షన్ 4 25 పైసలు. సరైన సమాధానం ఆప్షన్ 2 15 పైసలు. 25th క్వశ్చన్. స్థానిక స్వరపాలనా సంస్థల్లో మహిళలకు ఎన్నో వంతు స్థానాలను కేటాయించారు. ఆప్షన్ 1 1/2, ఆప్షన్ 2 1/3, ఆప్షన్ 3 1/4, ఆప్షన్ 4 1/6. సరైన సమాధానం ఆప్షన్ 2 1/3.